అమ్మవారు చెప్పేదేముంటాయి, ఎవరు నీకు మంచిని చెప్తున్నారు, ఎవరు నీకు చెడుని ఆలోచనలు కలిగిస్తున్నారనేది నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే నీ జీవితం కూడా ఉద్ధరణ హేతు అవుతుందని చెప్తారనమాట. అందుకే మహానుభావుడు శనీశ్చరుడు జీవితంలో శని భగవానుడు మన జాతకంలోకి వచ్చారనుకోండి, ఎన్నో రకాల కష్టాలు పెడతారాయన. ఆయన పెడితే ఆయనకేదో సరదాగా ఉండనో, నువ్వు ఏడుస్తా ఉంటే నువ్వు బాధపడతా ఉంటే ఆయనేదో ఆనందించే లక్షణంగా ఉన్నటువంటి వాడు కాదు ఆయన. మహానుభావుడు. నవగ్రహాలలో మహాశక్తివంతమైన గ్రహం శనీశ్చరుడు. శనీశ్వరుడు కాదు శనీశ్చరుడు అన్నమాట. శనేహి చరహ నిదానంగా, మెల్లగా, మందంగా నడుస్తా ఉంటాడు. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది చూసారా? 7 ఏళ్ళు ఉంటుంది ఇంచుమించుగా. కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నా ఆయన పెట్టే కష్టాలన్నీ ఎందుకో తెలుసా అండి? శని భగవానుడు పెట్టే కష్టాలన్నీ దేనికయ్యా అంటే, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నీ పక్కన నిలబడ్డారు? ఎవరు నీ కష్టాలను చూసి హేళన చేశారు? నిజంగా కష్టం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆదుకునే వ్యక్తి ఎవరు? లేదా నీ కష్టాలు చూసి నిన్నింకా పాతాళానికి తొక్కేద్దామనే స్థితి ఎవరికుంది అనేటువంటి అవగాహన, భావనని మీ మనసులో కల్పిస్తాడనమాట భగవానుడు. అంటే బంగారాన్ని ఎంత కాల్చేటి తప్ప అది అంత మెరుగుపడదు. అలాగే జీవితంలో అనుభవాలు ఒక్కొక్క దెబ్బ తగులుతున్న కొద్దీ అనుభవాలు వస్తానే ఉంటాయి. ఎవరితో మనం సక్రమంగా ఉండాలి, ఎవరితో మనం దూరంగా ఉంచాలనే వ్యక్తుల్ని. అదే శని భగవానుడిచ్చే మహాద్భుతమైనటువంటి వరం ఏమిటయ్యా అంటే, అనుభవాన్ని కలిగిస్తాడాయన. ఇక నుంచి ఎవరితో ఎలాగ ప్రవర్తించాలనేటువంటి అనుభవాన్ని నీలో అనుగ్రహిస్తాడాయన. అంతటి జ్ఞానైకమూర్తి శని భగవానుడు అంటే. ఆయనేదో చాలామంది చులకన భావం చూస్తారు. శనిగాడొచ్చాడే, శనిలాగా పట్టుకునేవాడు అనకూడదు ఆయన్ని. మహాశక్తివంతుడు, మహాజ్ఞానైక మూర్తి. సాక్షాత్తుగా నవగ్రహాల్లో ఒకడైనటువంటి వాడు శని భగవానుడు. అంతటి జ్ఞానైకమూర్తి కనుకనే అమ్మవారు కూడా రాగస్వరూప పాశాధ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ. ఈ మనస్సునే ఆలోచనల్ని ఆవిడ వైపు మళ్లించుకో. ఇక నుంచి పతనానికి లోనైపోయినటువంటి నీ మనస్సంతా కూడా ఉద్ధరణకి హేదవుతుంది. అదే మనోరూపేక్ష కోదండ. ఇంతకాలం చెడు సావాసం వైపు తిరిగి ఇప్పుడు సమయం అయితే ఏదో ఒక సావాసం పడితే వాడితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. ఇక నుంచి అమ్మవారి వైపు తిరిగావా, అమ్మవారి పాదాల సేవ చేద్దాం. లేదా అమ్మవారు అంటే కేవలంగా ఏదో గర్భగుడిలోన మన పూజా మందిరంలో ఉండే అమ్మవారే కాదనమాట. నీ జీవితాన్ని మార్చే స్థితి అమ్మవారనమాట. జగన్మాత. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయకాయ నమో నమః. పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రకులు అంటే ఏమో కదండి, మనం ప్రతి నిత్యము చేసేవన్నమాట. అనుభవించేవే. ఏమిటంటే కంటితో చూస్తాము, ముక్కుతో ఊపిరి పీలుస్తాము, చెవులతో వింటాము, నోటితో రుచి తెలుసుకుంటాము, చర్మంతో చర్మ సుఖాన్ని అనుభవిస్తాం. ఈ పంచతన్మాత్రకులే. పంచతన్మాత్ర సాయక నిజారణ ప్రభాపుర మధ్యద్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాక సౌగంధిక లసత్కచ. కాబట్టి ఈ పంచ తన్మాత్రలు ఏమిటయ్యా అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు లేదా నాలుక లేదా చర్మము 5. ఈ 5 ఆవిడ పుష్పబాణాల రూపంలో పట్టుకుంటుంది. అమ్మవారి చేతిలో 5 రకాల పువ్వులు ఉంటాయి. అవే పుష్పబాణాలు అంటారు వాటిని. పుష్పబాణాలు అవి ఆవిడ చేతిలో పట్టుకుంటుందన్నమాట. పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు అంటే ఏమిటంటే మనకేదో విచిత్రంగా ఉంటుందన్నమాట. వెనకటికి ఒక వేదం తెలుసుకున్నటువంటి వేద బ్రాహ్మణుల ఇంటికి అదే స్థాయికి చెందినటువంటి వారి సంస్కృత పండితులు అమ్మాయి పిల్లల్ని సంబంధం పట్టడానికి వచ్చారట, వివాహం కుదుర్చుకోవడం కోసం. వీళ్ళ ఊరేమో ఏదో ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. ఆ ఊరి పేరు ఏమిటంటే నక్కబొక్కలపాడు అన్నారట. నక్కబొక్కలపాడ. వియంకులేమో మహాసంస్కృత పండితులు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే మా ఊరి పేరు నక్కబొక్కలపాడు, వీడేంటి ఇదే ఈ ఊళ్ళో ఉంటున్నాడు వీడు, అసలు ఊరి పేరు వింటేనే అదొక రకంగా ఉంది, వీళ్ళకి అసలు జ్ఞానం ఏదైనా ఉందని తెలుసుకోని చెప్పి సంస్కృత పండితులు కదండి, వాళ్ళు ఎందుకు తక్కువ చేయకూడదని ఈయన ఏం చెప్పారంటే, మీ ఊరేంది బావగారు అంటే, మా ఊరా జమ్మురంధ్రాగ్రహారం ఉన్నాడట. జమ్మురంధ్రాగ్రహారం, అబ్బో మహాజ్ఞానాలు ఉంటారు అయితే అని చెప్పి ఈయన కూడా వాళ్ళ ఊరు వెళ్ళి తాంబూలాలు తీసుకున్నారు. మీరు కూడా మా ఇంటికి వచ్చి తాంబూలాలు స్వీకరించాలి కదా, లేదా శుభలేఖ ఇవ్వాలి కదా అని చెప్పారన్నమాట. బస్ ఎక్కి కూర్చున్నాడు ఈయన. బస్ ఎక్కి కూర్చున్న తర్వాత బావగారు ఆయన కండక్టర్ గారు వచ్చారు, ఒక టికెట్ ఇవ్వమన్నారన్నమాట. ఏ ఊరు అంటే జమ్మురంధ్రాగ్రహారానికి ఇవ్వమన్నారట. జమ్మురంధ్రాగ్రహం ఆ ఊరు ఎప్పుడు ఈ బస్సు వెళ్ళలేదండి, మీరు పొరపాటుని బస్సు ఎక్కి ఉన్నారంటే, నిజమేనండి మా బావగారు ఈ జిల్లా చెప్పారు, ఈ రాష్ట్రం ఇదే చెప్పారు,
ఊరి పేరు కూడా మాకు బాగా ఒకటికి 2 సార్లు చెప్పారు. నిజమే చెప్పారన్నమాట. వీళ్ళ అదృష్టం కొద్దీ ఆ యొక్క ఉన్నటువంటి ప్రయాణికుల్లోనే ఒక వ్యక్తి సంస్కృతం తెలిసినటువంటి ఒక పండితుడు ఉన్నాడనమాట. "ఏ ఊరండి?" అన్నారు. "జమురంధ్రాగ్రహారం" అన్నారట. "ఓహో! సరేనయ్యా. అయ్యా కండక్టర్ గారు వీళ్ళకి నక్కబొక్కలకు వాడికి ఒక టికెట్ తీసివ్వండి" అన్నారట. "అదేంటండి మా బావ జమురంధ్రాగ్రహారం అంటారు. మీరేమో నక్కబొక్కల వాడంటారే" అంటే, "ఏమీ లేదయ్యా. జంబు అంటే నక్క సంస్కృతంలో. రంధ్రాగ్రహారం అంటే నక్కబొక్కల పాడుకి జమ్మురంధ్రాగ్రహారం అని చెప్పి మీ బావగారు చెప్పారయ్యా. ఆయన చమత్కారంగా చెప్పుండొచ్చని" చెప్పారనమాట. అలాగే మనకి పంచతన్మాత్ర సహాయక అంటే ఏదోలాగా ఉంటుందేమో. అవి నిత్యం మనం చేసేవనమాట. కళ్ళతో చూస్తాము, ముక్కుతో ఊపిరి పీలుస్తాము, నాలుకతో రుచి తెలుసుకుంటాము, చర్మంతో సుఖాన్ని అనుభవిస్తాము, చెవులతో వింటామనమాట. ఇవే పంచతన్మాత్రకులు. మీరు గమనించండి, ఈ బ్రహ్మాండమంతా కూడా అమ్మవారు అన్ని ప్రకృతిలో ఏమేమి ఉంచాలో అన్నీ ఉంచింది. 5 మాత్రం తీసేసిందనుకోండి, ఈ ప్రపంచానికి మనకి ఎటువంటి సంబంధము ఉండనే ఉండదనమాట. 5 మన దేహంలో సమస్త అవయవాలు ఇచ్చింది. 5ని తీసేసిందనమాట ఇన్ని అవయవాల్లో. కంటినిచ్చింది. చూసేటటువంటి లక్షణాన్ని చూపు తీసేసిందనమాట ఆవిడ. 90% సుఖాలన్నీ అక్కడే కోల్పోతాం నిజానికి. ఒక గంట, పావుగంట కరెంట్ పోతేనే రాత్రిపూట మనం గిలగిల్లాడిపోవటం కదండీ! ప్రత్యేకించి మన మనిషిలో ఉండే లక్షణం ఏంటంటే, మన ఇంట్లో కరెంట్ పోయిందంటే వెంటనే పక్కింట్లో ఉందో చూడమ్మా, పక్కింట్లో కూడా పోతే మహా ఆనందం అనమాట మనకి. అదే విజయవాడ అంతా పోయిందనుకోండి ఇంకా మహా ఆనందం. రాష్ట్రం అంతా పోతే మహా ఆనందం. మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. అదే పక్కింట్లో ఉంది మనకు కరెంట్ పోయిందనుకోండి, వాడింట్లో ఉంది మనకెందుకు పోలేదు, మనకెందుకు పోయిందని ఆలోచన కలుగుతుందనమాట. అలాగే కంటినిచ్చింది, చూసే లక్షణాన్ని తీసేసింది ఆవిడ. 90% సుఖాలు ఇక్కడే కోల్పోతామనమాట. ఎవరు తెలుస్తారండి? కన్న తల్లి రూపం తెలుస్తుందా? తండ్రి రూపం తెలుస్తుందా? ఎంతో ప్రేమగా ప్రేమించినటువంటి భార్య రూపం తెలుస్తుందా? అలాగే భార్యకి భర్త రూపం తెలుస్తుందా? బిడ్డల రూపం తెలుస్తుందా? పోనీ మానవీయ సంబంధాలు, నా స్నేహితుడు ఎంత అందగాడని మానవీయ సంబంధాలన్నీ పక్కన పెట్టేసేయండి. ఏమి చూడగలవు? ఇన్ని చలనచిత్రాలున్నాయి. ఏదైనా సినిమాకి వెళ్ళగలవా? పోనీ నీ మొబైలే ఉంది. మొబైల్‌లో రీల్స్ చూడగలవా నువ్వు? ఏమీ చూడలేము మనం. ఏమి మనకి చూపుతో ఏ సంబంధం ఉండదనమాట. తిరుపతి వెళ్ళలేవు. వెళ్ళినా అందాలను చూడలేవు. ఊటీ వెళ్ళలేవు, కొడైకెనాల్ వెళ్ళలేవు. అలాగే జంబుకేశ్వరం వెళ్ళవు, కేదార్‌నాథ్ వెళ్ళలేవు. వెళ్ళినా అక్కడ అందాలు చూడలేవుగా నువ్వు. ఏమి చూస్తావు? ప్రపంచంలో ఎవరైతే ఏమి తెలుస్తుంది నీకు? ఎవ్వరూ తెలీదు. ఇంకా యువతరానికైతే నీకు మహేష్ బాబు ఎవరో తెలీదు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. ప్రభాస్ కూడా ఎలా ఉంటాడో నీకు తెలీదుగా. ఏమి నీకు సంబంధం వాటిలతో? సుఖాలన్నీ పోయినాయి. 90% సుఖాలన్నీ కూడా అక్కడే నిరుపయోగం అయిపోయినాయి. చూసే శక్తినిచ్చింది, అవి తీసేసింది జూపుని. తర్వాత వినికిడి శక్తి తీసేసింది ఆవిడ. చెవులిచ్చింది కానీ వినపడదనమాట చెవులకి ఎప్పుడు కూడా. ఎవరైతే ఏం తెలుస్తుందండి? నీ ఎదుట కూర్చొని గాన గంధర్వుడే గనక సంగీత కచేరీ చేయనివ్వండి. ఏమైనా తెలుస్తుందా మనకి? ఏమీ తెలీదనమాట. మహానుభావులు స్వర్గస్థులైనటువంటి ఘంటసాల గారే వచ్చి నీ ముందు కచేరీ చేసినా, ఎస్పి శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారే వచ్చి నీ దగ్గర సంగీత కచేరీ చేసినా, బాలమురళీకారి కృష్ణ వచ్చి నీ దగ్గర కచేరీ చేసినా ఏమీ వినపడదనమాట. మొత్తం శూన్యం అయిపోతుంది. అసలు నీకు దేనితో సంబంధం అండి? నువ్వు బండి మీద వెళ్ళిపోతూ 90 స్పీడ్‌లో కూడా చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలవి వింటున్నావంటే అమ్మవారి కృప కాదది. వినికిడి తీసేసింది ఆవిడ. ఏం వినగలవు నువ్వు? ఇలా తల మీద పెట్టుకుని అటు ఇటు ఇంత పెద్ద హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోం గానీ, ఈ యొక్క చెవులకు ఉండేటువంటి ఇయర్ ఫోన్స్ మరి పెద్దవి పెట్టుకుని తల ఊపుకుంటూ ఉంటావుగా. చెవిటివాడిని చేస్తే ఎలా వినగలవు నువ్వు? వినలేవుగా. మొత్తం సుఖాలన్నీ ఎక్కడికి పోయినట్టేగా. కంటినిచ్చింది చూసే శక్తి లేదు. చెవుడిచ్చింది వినబడే శక్తి తీసేసింది ఆవిడ. ఏం వినగలుగుతామండి? ఎంత గంధర్వులైనటువంటి గానమైనా మనకేం వినబడుతుంది? ఏ సినిమాకెళ్ళి ఏదైనా డైలాగ్ మనం వినగలమా? అంటే యువతరానికి అర్థమయ్యేటట్టు ఈ భాషలో చెప్తాను తప్ప, ఈ కోణంలో చెప్తున్నా తప్ప, నా యొక్క భావన మీరు అర్థం చేసుకోవాలనే భావన అనమాట. ఎవరికీ ఎందుకంటే ఇది యువతరం చూస్తున్నారనేటువంటి భావన చేత ఇటువంటి పదజాలం నేను వాడుతున్నాను తప్ప, మరొక అర్థం కాదు నాది. నా మనసుని మీరు పరిపూర్ణంగా మనసుతో అర్థం చేసుకోవాలని భావన అనమాట. ఎవ్వరు కూడా కనిపించరు, ఎవరు వినిపించరు. ఏం తెలుస్తుందండి మనకి? అలాగే చెవులు కూడా వినపడవు. ఏమి తెలుస్తుంది?
తర్వాత నాలుకకి రుచి చేసే శక్తి తీసేసిందనుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాలుక ఉన్నంత భాగమే రుచి అనమాట. ఈ 2 అంగుళాలు ఉంటుంది. 2 అంగుళాలు నాలుక పొడవు. ఈ 2 అంగుళాల మీదకి ఎన్ని రకాల రుచులో ఒక ఆవకాయలో ఎన్ని ఆవకాయలు పెట్టుకొని తింటాం. మామిడి ఆవకాయ అంటాం, మాగాయ అంటాం, ఎన్ని రకాల ఆవకాయలో. అలాగే ఒక వంకాయ కూరలో ఎన్ని రకాల వంకాయ కూరలు చేస్తారు. ఒక బిర్యానీలో ఎన్ని రకాల బిర్యానీలు చేస్తారు మీరు. ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. కొన్ని వందల కాదు, వేల, లక్షల, కోట్ల రెసిపీస్ ఉంటాయి ఒక ఫుడ్ ఐటెమ్ మీద, ఒక తినే పదార్థం మీద.